ఉంటుంది భయ్య. ఓన్లీ మన రష్మిక గారు హీరో గారు అందులో. ఓకే. ఇందులోనేమో శ్రీలీల గారు హీరో గారు. అవును. అందులో వాళ్ళిద్దరు అవును. ఇరగదీశారు అసలు డ్యాన్స్ అయితే. అవును. అంటే ప్రేక్షకులకు కొంచెం వన్లో తగ్గింది డ్యాన్స్ అది ఇది అనుకున్నారు. దీనిలో డబుల్ ట్రిబుల్ ఇచ్చాడు. అంటే బన్నీ గారు అంటే డాన్స్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఆయన వేసే మూమెంట్స్ కానీ లేకపోతే ఆయన చాలా బాగా చేస్తుంటారు. సో దానివల్ల ఆడియన్స్ ఏమంటే ఓకే బన్నీ వచ్చిందంటే సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి అలా ఉండబోతున్నాయి, ఆయన స్టెప్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనుకుంటారు. దాంట్లో కొంచెం అదే స్కోప్ దొరకలా. అండ్ పార్ట్ 2కి వచ్చేసరికి చాలా మంచి స్కోప్ దొరికింది అంటున్నారు. ఇప్పుడు మన చిరంజీవి గారి సినిమాలంటే 100% డ్యాన్స్ చిరంజీవి గారు అన్ని, అదే అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే బన్నీ గారు, వీళ్ళు అంటే ఇంకా ఉన్నారు చాలా మంది యాక్టర్ హీరోస్. కానీ వీళ్ళు అసలు చేస్తున్నారంటే థియేటర్లో ఒక ఊపు వచ్చేస్తుంది. ఆ ఊపు ఏంటి, ఎలా ఊపబోతున్నాడు అనేది ఇంకా థియేటర్లో చూడాల్సిందే, మామూలుగా ఉండదు. 3 గంటల 21 నిమిషాల సినిమా అంటున్నా, ఏంటి అసలు అంత డ్యూరేషన్ అని మీకు తెలిసిన? అది నేను కూడా నిన్నే విన్నాను. ఒకవేళ అంటే రియల్గానే ఉండొచ్చు, ఉంటే మాత్రం మీకు అంత అనిపించదు, అయ్యి అప్పుడే అయిపోయింది సినిమా అనుకుంటారు. అంటే ఆ విధంగా వెళ్ళిపోతారు అసలు ఆ ట్రాన్స్లో, మిమ్మల్ని అందరినీ వేరే ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతాడు. పుష్పరాజ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అందరూ. ఎలా రూల్ చేసి అసలు మీరు చూడని సీన్స్ అన్నీ, కొత్త కొత్త సీన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. శ్రీవల్లి గారితో అండి, మన రష్మిక గారితో మీకు ఏమైనా కాంబినేషన్స్ ఏమైనా ఉంటాయి? మా వదినమ్మ, ఇప్పుడు మా అన్నయ్య అన్నప్పుడు మా వదినమ్మే కదా, మేమంతా ఒక కుటుంబంలా ఉంటాం. అదంతా చాలా బాగుంటాయి ఏ హౌస్లో సీన్స్. ఆవిడ ఎలా ఉంటారండి సెట్స్లో? ఆమె చాలా క్యూట్గా, అసలు ప్రతి ఒక్కరితో సెట్లోకి రాగానే మనం సడన్గా విజ్ చేయడం మర్చిపోతాం కదా, అంటే హీరోయిన్ కదా, మళ్ళీ వచ్చి కొట్టి ఏంటి సార్ మాకు విష్ చేయరా, గుడ్ మార్నింగ్ సార్ అంటే చాలా క్యూట్గా, అసలు చాలా ఫ్రెండ్లీగా, అసలు హీరోయిన్ అనే సెన్స్ ఉండకుండా కలిసిపోతుంది అందరితో, ఒక ఫ్రెండ్ లాగా చాలా జాలీగా ఉంటుంది. అందుకే ఆమె ఇంకా చాలా మంచి సికిందర్ అవి బాలీవుడ్లో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇంకా చేస్తుంది. రియల్లీ చాలా మంచి యాటిట్యూడ్ తోటి ఉంటుంది అనమాట. మా అందరితో కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరితో అయినా, సెట్ బాయ్తో ఎవరితో అయినా కూడా మంచి మాట్లాడుతుంది. హాయ్, గుడ్ మార్నింగ్ స్మైల్ ఇచ్చుకుంటూ చాలా క్యూట్గా ఉంటుంది. అంటే మన సినిమాలోని ట్రైలర్లోని అందరూ మాట్లాడుకునేది అల్లు అర్జున్ గారి గురించి. డెఫినెట్గా పుష్ప 2 ఆ బ్రాండ్ అనేది ఆటోమేటిక్గా ఉంది. అండ్ నెక్స్ట్ దాంట్లో కనిపించని, ఇప్పుడు ట్రైలర్లో కానీ మనకి ఎక్కడ బయట రంది, పుష్ప 2 సినిమాలో వచ్చేటప్పుడు ఫహద్ ఫాసిల్ గారి క్యారెక్టర్ కూడా డి అంటే డి అన్నట్టు ఉంటుంది అని అంటారు. ఎస్, అయితే ఫహద్ ఫాసిల్ గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆయన ఏమంటాడు, అరే దీవాను ముజే పైచాను కాసే ఆయా మహుడన్. పార్టీ ఉంది పుష్ప అంటాడు, అందులో పార్టీ లేదా అంటాడు వన్లో, ఇందులో ఉంది అంటాడు. ఆ ఉంది అనే పార్టీ ఎలా ఉండబోతుంది అనేది తెరపై చూడాల్సిందే. అండ్ ఇంకోటి, పుష్పది మన స్టార్ట్ అవ్వగానే చెప్తాడు, పుష్ప నామ్ డై అక్షరే నామ్ చోటా హై సౌండ్ బోత్ బడా హై. ఆ సౌండ్ తట్టుకోవాలి మీరు అందరూ, ఆ సౌండ్ ఎలా ఉండబోతుందని. పుష్ప అంటే ఫైర్ కదా అనేసి మనం అంటే ఫైరే కదా అంటాడు, కాదు వైల్డ్ ఫైర్. ఆ వైల్డ్ ఫైర్ అనేది థియేటర్లో గట్టిగా వినిపిస్తుంది. క్యాషోవా క్యారెక్టర్ అంటే ఫస్ట్లో మన లాస్ట్ టైం ఏదో ఒక ఇష్యూ అయింది, మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఆయన ఆ సినిమాలో చేపించి ఉన్నారన్న, మళ్ళీ అంత కంప్లీట్ షూట్ అయిపోయిందన్న, ఆయన వల్ల లేట్ అయింది. మాకు దాని గురించి ఏం తెలియదు, ఆయన యాజ్ యూజువల్గా ఉన్నాడు, మంచి క్యారెక్టర్ అనేది అంత బాగానే చేశాడు. ఓకే అన్న, ఓకే. ఇంకా శ్రీలీల గారితో ఎట్లా అనిపించింది చెప్పండి నాకు, అది ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆవిడ దెబ్బలు పడతాయి అంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టారంటే దెబ్బలు పడతాయి, ట్రోలర్స్ అందరికి దెబ్బలు పడతాయి అన్నట్టు ఆ సాంగ్లో లిరిక్ ఉంటుంది. బ్యాడ్ కామెంట్స్ పెట్టారంటే దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయిరా అని కిస్ అంటే ఆమెది. నిజంగా శ్రీలీల గారి గురించి చెప్పాలంటే సాంగ్ జరుగుతున్నంతసేపు ఎనర్జీ, డాన్సర్స్ ఉంటారు కదా, డాన్సర్స్ కంటే ఒక 100% హై ఎనర్జీలో చేస్తుంది ఆమె, స్పెషల్ అట్రాక్షన్. మళ్ళీ ఈవినింగ్ వరకు అంటే సెట్లోనే ఉంటుంది, ఆమెకు రిలాక్స్ టైం ఇచ్చినా కూడా వెళ్ళట్లే, అక్కడ ఉంటుంది, మళ్ళీ స్టెప్స్ చూస్తుంది, నేర్చుకుంటుంది, మళ్ళీ ఎంబడే చేసేస్తుంది. అసలు నిజంగా చిన్న ఏమన్నా సజెషన్స్ ఉంటే హీరో గారు కూడా ఇచ్చారంటే, ఆల్రెడీ హీరో గారు చాలా ఎక్స్పీరియన్స్ కదా, ఇద్దరు చేస్తున్నప్పుడు చెప్పారు. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్లో చెప్తున్నాను కదా, స్టేజ్ పగిలిపోయింది. అక్కడ వేసిన సెట్ అంతా ఒక ఊపు భయ. జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి, డాన్సర్స్ దగ్గర నుంచి, కంపెనీ ఆర్టిస్టులు, సపోర్టింగ్ యాక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు, అందరూ ఊపుతో డ్యాన్స్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. అసలు
ఆ 6 days మాకు జరిగింది సాంగ్. గణేష్ ఆచార్య గారి కొరియోగ్రాఫర్. ఆ 6 days ఎలా అయిపోయాయో కూడా అర్థం అవ్వట్లే. ఆ 6 days అయిపోయాక కాళ్ళ నొప్పులు వచ్చాయి. అంటే అంత డ్యాన్సులు చేసి అంత అప్పుడు తెలియలేదు. తర్వాత ఒక రోజు రెస్ట్ ఇస్తే అబ్బా ఏంటి నొప్పులు వేస్తున్నాయి, 6 days ఎగిరాం కదా, డ్యాన్సులు చేశాం కదా అని అప్పుడు అనుకున్నాం. ఎన్ని రోజులు చేశారన్న పుష్ప 2కి అల్లు అర్జున్ గారితో కలిసి ట్రావెలింగ్ డేస్? పుష్ప 2 అంటే డేస్ అంటే కరెక్ట్గా ఫిగర్ చెప్పలేము. హీరో గారు చేసిన రోజులైతే చేసాం. అంటే లాంగ్ జర్నీ, చాలా లాంగ్ జర్నీ జరిగింది. కొన్ని అంటే ఒక ఫైట్స్ అలాంటి వాటిలలో నేను అంటే అప్పుడు నాకు కాళ్ళ నొప్పి వచ్చింది, కొన్ని పరిగెత్తేది అట్లా ఉంటే కొంచెం నన్ను అవాయిడ్ చేశారు. చాలా ఆల్మోస్ట్ సీన్స్లలో మాత్రం ప్రతి సీన్స్లో ఉంటాను నేను. ఓకే. ఓన్లీ ఇండియాలోనే షూట్ చేశారన్న ఫారెన్ షూట్స్ ఏమైనా జరిగాయి? ఫారెన్ కూడా జరిగాయంట. అది జపాన్ ఎపిసోడ్, సారీ అది ఉంటుంది. అది చాలా హై లెవెల్. అండ్ ఇండియాలో అయితే మన కేరళ, మన కాకినాడ దగ్గర యానము అండ్ మారేడుమిల్లి, తర్వాత వచ్చేసి ఇక్కడ సైడ్ వికారాబాద్, శంకర్పల్లి, ఇంకా మోస్ట్లీ వచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీ. ఎక్కువ రోజులు అంటే మేము రామోజీ ఫిల్మ్ సిటీలో చేసాం. ఢిల్లీ, హర్యానాలో అక్కడ కూడా మొత్తం ఇండియా మొత్తం కవర్ చేశారు భయ్య. కొన్ని సీన్స్లలో మేము ఉండము, కొన్ని విలన్ వాళ్ళే ఉంటాయి, అంటే హీరో లేకుండా ఉన్నాయి ఉంటాయి కదా, అవి కొన్ని వేరే ప్లేస్లలో కూడా చేశారు. చాలా జరిగాయి. అంటే లొకేషన్స్ మాత్రం డిఫరెంట్ లొకేషన్స్లో చేయడం జరిగింది. అంటే ఇన్ని డేస్లో ఆయనతో కలిసి పని చేశారు, మార్నింగ్ ఈవినింగ్ అంతా కలిసి ఉంటారు, ఫుడ్ తినేటప్పుడు అంతా ఎట్లా ఉండింది? ఆయన దగ్గర మీకున్న మంచి మెమొరీ చెప్పండి, అవును బన్నీ గారితో మీకున్న ప్రత్యేకంగా. యాక్చువల్గా ఏమైందంటే హీరో గారితో జర్నీ అంతా అయిపోయింది. లాస్ట్ డే మేము మాకు అసలు తెలియదు లాస్ట్ డే అని తెలియదు. మామూలుగా రోజు వచ్చి విజ్ చేస్తారు, సీన్ మాట్లాడుకుంటాం, సీన్ చేస్తాము, అయిపోయిన తర్వాత ప్యాకప్ బాయ్ అని చెప్పుకొని వెళ్ళిపోవడం. ఆ రోజు ఏమైందంటే సడన్గా ఎండింగ్ సీన్ అయిపోయింది, వచ్చారు. వచ్చి అందరికీ అన్నారు, మీ అందరు తెలుసా ఈరోజు లాస్ట్ డే అన్నాడు. షాక్ మేమందరం. అదేంటి సార్ ఇంకా ఉందనుకున్నాం, ఇంకా షూట్. లేదు ఈరోజు లాస్ట్ డే, ఇంకా మనం అయిపోయింది మనకు షూట్, సో అని చెప్పి దగ్గరికి వచ్చి మీ అందరికీ పుష్ప 2 అనేది మంచి అచీవ్మెంట్, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి. ఇందులో చేసిన వాళ్ళు నువ్వు అని అందరికి చెప్పాడు. చెప్పి హగ్స్ ఇచ్చి అందరికి షేక్ హ్యాండ్స్ ఇచ్చాడు. ఓకే. అయిపోయిన తర్వాత ఆ రోజు ఇంకో సెట్ కూడా ఉండే, అంటే 2 sets ఉండే. వేరే నేనేం చేశానంటే వేరే దగ్గరికి వెళ్ళాను అనమాట, కొంచెం బయటికి వెళ్ళా. హీరో గారు ఫోటోషూట్ పెట్టారు ఓన్లీ ఫ్రెండ్స్కి, 12 మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్కి పెట్టాడు. వీళ్ళందరూ ఫొటోస్ తీస్తున్నారు. భయ్యా ఎక్కడికి వెళ్ళావు నువ్వు తొందరరా అంటే, నేనేం చేసా పరిగెత్తుకుంటూ వచ్చా, కార్లో వెళ్ళా. అంటే కొంచెం ఒక 2-3 kilometers బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి సార్ ఇచ్చేసాడు. అయిపోయింది, నార్మల్గా బయట తిరుగుతున్నాడు. షర్ట్ మిస్ అయిపోయింది కదా ఇంకా ఈరోజు లాస్ట్ అనుకున్న తర్వాత సార్ అలా నడుచుకుంటూ వస్తుండు, నా దగ్గరికి వచ్చాడు. ఏంటి ట్విట్టర్లో బాగా ట్వీట్ చేస్తున్నా, శ్రీలీల గారిది పోస్ట్ చేసా అన్నాడు. సార్ థ్యాంక్ యూ సార్ అదని నేను అన్నా, సార్ అందరి ఫొటోస్ దాదా అన్నాడు అని తీసుకెళ్ళి ఫస్ట్ పక్కనే నించున్నాను, ఇక్కడ వద్దన్నాడు, మళ్ళీ పక్కకి తీసుకెళ్ళాడు, మళ్ళీ పక్కకి నించున్నా, మళ్ళీ ఇక్కడ కూడా వద్దన్నాడు. ఏంటి అనుకున్నాను, మళ్ళీ తీసుకెళ్తే ఫుట్పాత్